వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు టేస్టీ ఐటమ్స్ తో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తూ మీ ముందుకు వస్తున్న మీ ఇంటి వంట ప్రోగ్రామ్ ఈ రోజు గుంటూరు వచ్చేసిందండి. గుంటూరు అగ్రహారంలో ఉంటున్న వసంత గారు మీ ఇంటి వంట ప్రోగ్రామ్ లో మంచి నోరూరించే 2 వంటలు మనకు చేసి చూపించబోతున్నారు. మరి ఆ వంటలను టేస్ట్ చేయాలి అంటే ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? సో ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమంలో వసంత గారు ఏ 2 వంటలు చేసి చూపిస్తారో అడుగుదాం. హాయ్ వసంత గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా అండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది బొకే. అలాగే మీరు కూడా చాలా చక్కగా రెడీ అయ్యారు. శారీ బాగుంది, గోల్డ్ జ్యువెలరీ అంతా బాగుంది. సో మీ వాళ్ళు కూడా చాలా మంది మీకోసం వచ్చినట్టున్నారు కదా? అవునండి. రిలేటివ్స్ అందరూ? అవునండి. ఓకే. మీకెంత మంది పిల్లలు? 3 అండి. సో మీ రిలేటివే కదా? అవును, మా తోడుకోళ్ళండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు? చైతన్య సీత. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వసంత గారికి తోడుకోటలా? అవును. తనెవరు? మా తోడుకోళ్ళ అమ్మాయి. నీ పేరు? సుస్మిత. సుష్మిత. చాలా బాగుంది పేరు. అలాగే నీ పళ్ళు కూడా బాగున్నాయి. ఏమైంది? హాయ్ రా. హాయ్, ఏం చేస్తున్నావు? నేను 8th క్లాస్. 8th క్లాస్. మీ పేరండి? నా పేరు వాణి. వాణి గారు. ఏమవుతారు వసంత గారికి? మా తోడుకోడలు. సో మరి వంట స్టార్ట్ చేశాక మళ్ళీ మన పరిచయాలు మొదలు పెడదాం. వసంత గారు, ఈ రోజు మీ ఇంటి వంట ప్రోగ్రామ్ లో మీ ఇంటి వంటగా ఏ రుచిని చూపించబోతున్నారు? టమాటా పన్నీర్ కర్రీ అండి. టమోటో పన్నీర్ కర్రీ. అవునండి. ఓకే. మరి టమోటో పన్నీర్ కర్రీ మీరెక్కడ నేర్చుకున్నారు? నేనండి, మా అమ్మగారు నేర్పారండి. మీ మమ్మీ నేర్పారు. అవునండి. సో మరి టమోటో పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుకారం, ఉప్పు, పంచదార, పన్నీరు, టమోటా ఉల్లిపాయ క్యూరీ, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో టమోటో పన్నీర్ కర్రీ తయారు చేయడానికి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ముందర పాన్ అందుకుని స్టవ్ వెలిగించాలా? అవునండి. ఆయిల్ అందుకు అంటే ఒక 3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. నూనె కాగిన తర్వాత ఇది అల్లం, చిన్నులపై, జీడిపప్పు కలిపిన పేస్ట్. ఓకే. ముందుగా దీన్ని వేయించేసేయాలి. ఇంకా వసంత గారు, పిల్లలతో సరిపోతుందా మీకు? ఇంట్లో ఉన్నప్పుడు ఇంకేమన్నా సాంగ్స్ కానీ అలాంటివి వింటూ నేర్చుకుంటూ ఉంటారా? టీవీ చూస్తూ ఉంటానండి. ఓ, టీవీ చూస్తారు. ఏ ఛానల్ ఎక్కువ చూస్తారు? జీ తెలుగు ఎక్కువ చూస్తూ ఉంటానండి. మరి జీ తెలుగులో మీకు నచ్చే ప్రోగ్రాము? పసుపు కుంకుమ. తర్వాత ఇది వేయాలండి, టమాటా ప్యూరీ. ఓకే. మొత్తం వేసేసారండి. పసుపు కుంకుమ. జీ తెలుగులో ఇంకెక్కువ ఏం చూస్తారు? మీ ఇంటి వంట చూస్తూ ఉంటాను రెగ్యులర్ గా. చూడకపోతే మిమ్మల్ని పిలవంగా అండి. ఓకే, రెగ్యులర్ గా. అవునండి. అంటే రెసిపీస్ కూడా ఫాలో అవుతుంటారా మరి? అప్పుడప్పుడు మా పిల్లలు చేస్తూ ఉంటారు. ఎలా ఉంటాయి? బాగుంటాయండి. ప్రతిరోజు వస్తూనే ఉంటే చాలా, అంటే రకరకాల టేస్ట్లు చూపిస్తూ ఉంటారు, ఎన్నో కొత్త ఐటమ్స్ చూపిస్తూ ఉంటారు కదా? అవునండి. ఇది బాగా వేగాల? బాగా వేగాలి. స్టవ్ వెలిగించాను. మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఇది దేనికండి? దీని టమాటా ఉల్లిపాయ మగ్గటానికి. కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఇది ముందర ఉల్లిపాయ ముక్కలు వేసేద్దామండి. నూనె వేసి నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఇది ఇంకా చాలా అండి ఉడకటం, ఆపేసేద్దాం. తర్వాత ఈ టమాటా ముక్కలు వేసారు. టమాటోలు ఎంత తీసుకున్నారు? ఇది క్వాంటిటీ ఒక 1/2 కేజీ ఉంటాయండి. 1/2 కేజీ టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ. సో ఈ ప్యాన్ ని ఇటు షిఫ్ట్ చేసుకుందామండి. అవునండి. తర్వాత ప్రాసెస్ ఏంటండి? కొంచెం ఉప్పు తీసుకుందాం. ఆనియన్స్ వేసారు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఉప్పు. ఇందులోనే సరిపడా చూసుకొని. ఇంకా అండి, మీ అమ్మగారి దేవురు? తెనాలండి. తెనాలి. అవునండి. ఓకే. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 22nd రన్ అవుతుందండి. 22 ఇయర్స్ అయింది. అవునండి. ఓకే, గ్రేట్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తా అన్నారు కదా? టీవీ కాకుండా ఇంకేమన్నా? బుక్స్ చదువుతా ఉంటానండి. బుక్స్, న్యూస్ పేపర్స్ కూడా? అవునండి. బాగా మంచి, మీకు నచ్చిన మంచి చిట్కా చెప్తారా? చెప్తానండి. ఇప్పుడు పిల్లలు చదువుకున్న పిల్లలకి ఐ షేడ్స్ బాగా వస్తున్నాయి కదండి కళ్ళ చుట్టూ. దానికి కొంచెం బంగాళదుంప స్లైస్ లా కట్ చేసేసి కళ్ళ మీద పెట్టుకుని ఒక 10 నిమిషాలు పడుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొంచెం సేపు ఉడకాలండి? ఉడకాలండి, ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఓకే. ఈలోపు మన రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళని పరిచయం చేసుకుందాం. సరే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వెంకట పద్మావతి. వసంత గారికి ఏమవుతారు? మేనత్త. మేనమామ భార్య. ఓకే ఓకే. మీ పేరేంటమ్మా? నూర్ని భవానీ సుందరమ్మ. ఓకే, చాలా పెద్ద పేరు. అవునండి. వసంత గారికి ఏమవుతారు? అత్తగారినండి. హాయ్.
హాయ్. మీ పేరు? బాలా త్రిపుర సుందరి. ఏమవుతారు వసంత గారికి? నేను ఆడబడుచుని రెండో ఆడపడుచు. హాయ్. హాయ్. నీ పేరు? ప్రియాంక. ప్రియాంక. ఏమవుతావు వసంత గారికి? పిన్ని అవుతారు. మీ పిన్ని. వసంత గారు ఉడకడం అయిపోయిందా? ఇంకా ఉడికించాలా? సరిపోతుందా? కొంచెం అండి. ఇంకా అండి రీసెంట్ గా ఇంకేమన్నా చూసారా? మూవీస్ కానీ లేకపోతే మీకు నచ్చే దేవుడి సీడీలు కానీ ఇలాంటివి ఏమైనా చూసారా? మొన్న వీరా చూసానండి. వీరా మూవీ ఎలా ఉంది? బాగుందండి. పిల్లలతో చూసారా లేకపోతే? లేదండి, మా హస్బెండ్ నేనండి. మీ వారు మీరు వెళ్ళారా? పిల్లలతో అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం అలా ఉంటుంది? వెళ్తామండి. నచ్చే ప్లేసెస్ అంటే పిక్నిక్ లాగా వెళ్ళడం ఇష్టమా? దేవస్థానాలు దేవాలయాలు ఉంటాయి కదా, తిరుపతి ఇలా వాటికి వెళ్ళడం ఎక్కువ ఇష్టమా? దేవాలయాలకు వెళ్తాం ఇష్టం అండి. మరి పిల్లలు పిక్నిక్ వెళ్ళడం మమ్మీ అంటే వాళ్ళకి ఒకసారి మేము ఒక ఛాన్స్ అండి. ఓకే, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు పిక్నిక్స్ కి వాళ్ళకి భక్తి కూడా ఉండాలి కదా. రెండు ఉండాలి కదా. ఓకే, ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళారు? టెంపుల్స్ కండి షిరిడి వెళ్ళామండి. షిరిడి వెళ్ళొచ్చు. అవునండి. ఓకే, అక్కడ మంచి దర్శనం బాగుంటుంది అంటున్నారు కదా. అవునండి. తిరుపతి అయితే కొంచెం కష్టం. తిరుపతిలో షిరిడిలో తొందర చాలా ఈజీగా ఉంటుందండి. సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం వాటర్ పొద్దాం చాలా, కొంచెం వాటర్. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటి? కొంచెం లైట్ గా కారం వేయాలండి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత కారం వేయాలి. తర్వాత కారము పంచదార వేయాలి. పంచదార ఎందుకు? దాంట్లో కొంచెం స్వీట్ గా రావటానికి అంత లైట్ గా 1 స్పూన్ అంత వేయాలి. ఓకే, స్వీట్ టేస్ట్ కోసం. స్వీట్ టేస్ట్ కోసం. కర్రీలో జనరల్ గా షుగర్ యూజ్ చేయరు కదా? యూజ్ చేయరండి. ఈ టమాటో పన్నీర్ కర్రీ స్పెషల్ అది. అవునండి, స్వీట్ రాసిన స్వీట్నెస్ స్పెషల్. కారం వేశారు, తర్వాత షుగర్ వేసాను. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్ ఏం బిజినెస్? ఆయిల్ బిజినెస్ అండి. ఆయిల్ బిజినెస్. గుంటూరులో కారం స్పెషల్ కదా, మిర్చి స్పెషల్ అండి. మీరు పచ్చళ్ళు ఏం పడుతూ ఉంటారు ఇంట్లో? మామిడికాయ పచ్చడి అండి, అదే మాగాయలాగా పెడతామండి. తురుము పచ్చడి పెడతాము, పెసరావకాయ పెడతారు, మెంతిపిండి ఆవకాయ పెడతారండి. మొత్తం అన్ని ఘాటు ఈ కారంతోనే. గుంటూరు ఘాటు కారంతో. అది గోంగూర కూడా ఫేమస్ కదా? అవునండి, ఫేమస్ అండి. మిర్చి గోంగూర రెండు బాగా. అవునండి. గోంగూర కూడా మరి ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు? చేస్తామండి. నెక్స్ట్ మీకు చూపించే ఐటమ్ అదేనండి. ఓ, గోంగూర స్పెషల్. సరిపోతుందా? ఉడికినట్టుందండి. ప్యూరీ తీసుకొని ఇంట్లో వేసేద్దాం. ప్యూరీ తీసుకుని అందులో దీంట్లో వేసేద్దాం. మొత్తం ప్రాసెస్ ఒక 10-15 మినిట్స్ లో పడుతుంది కదా? 15 మినిట్స్ పడుతుందండి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత కలిపారు, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆ పాన్ ఎందుకండి స్టవ్ వెలిగించాలా? స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. కొంచెం 1 స్పూన్ అంత ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ఆయిల్ దేనికండి ఇది? పన్నీరు ఇవి వేయించడానికండి. పన్నీర్ మిర్చి, జీడిపప్పు వేయించడం. ఫస్ట్ ఏం వేస్తున్నారు? జీడిపప్పు మొత్తమా? మొత్తం ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ అండి ఈ పన్నీర్ వేయాలండి. పన్నీర్ ఎంత? ½ కప్. తర్వాత ఏం వేయాలి? మిర్చి వేయాలండి. ఓకే, జీడిపప్పు, పన్నీరు, మిర్చి ఇవి బాగా వేపాలా? కొంచెం లైట్ గా వేయించితే చాలండి. ఎక్కువ పన్నీర్ తో చేస్తూ ఉంటారు ఐటమ్స్? చేస్తూ ఉంటానండి. పన్నీర్ తో స్నాక్స్ కూడా ఉంటాయి కదా? అవునండి. పన్నీర్ 65, పన్నీర్ మంచూరియా. ఇంట్రెస్ట్ గా తింటారా పిల్లలు కూడా పన్నీర్ అంటే? ఇష్టమేనండి, కాకపోతే ఫ్యాట్ అని అప్పుడప్పుడేనండి. ఓకే, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం లిమిట్ గా తీసుకోండి. ఇంకా వేయించాలి? ఇంకా చాలండి. సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మిశ్రమాన్ని తీసుకొని దీంట్లో వేసాను. వేసిన తర్వాత అండి కొంచెం కలబెట్టాలండి. కలుపుకోవాలి. పచ్చిమిర్చి సరిపోతుందా వేయించడం? చాలండి, ఇంకా రెడీ అయిపోయిందండి. 7 ప్లేట్లకు తీసుకుందాం. తీసుకుందాం. టమాటా పన్నీర్ కర్రీ రెడీ అండి. టమోటో పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. టమోటో పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, టమోటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పంచదార, కారం, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, టమోటో ఉల్లిపాయ ప్యూరీ. టమోటో పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది కాగాక అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు కలిపి చేసిన పేస్ట్, టమోటో ప్యూరీ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మరో స్టవ్ మీద పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి టమోటోలు మగ్గిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి గ్రేవీ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా వేరే స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి అది కాగాక జీడిపప్పు, పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించి దగ్గర పడ్డ టమాటో గ్రేవీలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకుని కొత్తిమీర చల్లి క్యారెట్, కీరా, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకున్న ప్లేట్ లో పెట్టుకుని సర్వింగ్ చేసుకోవాలి. అంతే, టమాటో పన్నీర్ కర్రీ టేస్ట్ చేయడానికి రెడీ.